హాయ్ యూఎస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అండ్ మన కోసం ఒక బ్యూటిఫుల్ సింగర్ ఉన్నాడు అనమాట. ఇండియన్ ఐడల్కి నెక్స్ట్ వెళ్ళబోతున్నాడు సీజన్ 3కి. సో రాజు మనతో పాటు ఉన్నాడు. షీఈ్ అ బ్యాండ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. హాయ్ రాజు. హాయ్ అండి, నా పేరు రాజు. ఏం చేస్తుంటావు ఫస్ట్ జనరల్గా? నేను ప్రస్తుతానికి సింగింగ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి నేను సింగింగ్ పాడుతూ ఉంటాను. ఓకే. నా చిన్నప్పటి నుండి. ఓకే. మాది శంషాబాద్ అవతల గమ్స్మీ కూడా. ఓకే. అక్కడ నుంచి వస్తాను. ఓకే. ప్లస్ ఇక్కడ రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఓకే. ఇంకోటి జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నాను. ఓకే. మృదంగం నేర్చుకుంటున్నాను. మృదంగం నేర్చుకుంటున్నావు. రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావు. లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి రాజు నేర్చుకుంటుంది? నేను 2011లో ఇక్కడ జాయిన్ అయ్యానండి. ఓకే. 2011 నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. మృదంగంలో వచ్చేసి 2014లో నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. అక్కడ నుంచి ఇక జర్నీ స్టార్ట్ చేశాను. నా చిన్నప్పటి నుంచి ఏంటంటే నా దగ్గర ఒక కెరసనాయిల్ డబ్బా. ఓకే. మామూలుగా ఏంటంటే ఒక టేప్ రికార్డు మా ఇంటి పక్కల దగ్గర, అంటే మా దగ్గర ఏం లేదు, ఇంటి పక్కల దగ్గర ఒక ఇంటి పక్క వాళ్ళ దగ్గర ఒక టేప్ రికార్డు ఉంటుంది. ఓకే. ఆ టేప్ రికార్డులో విని అందులో వింటూ అలా పాడుకుంటూ ఉండేవాడిని నా చిన్నప్పుడు. ఓకే. మామూలుగా రాళ్ళు ఉండేవి మా ఇంటి దగ్గర. ఆ రాళ్ల పైన ఎక్కి అక్కడ మా ఇంటి పక్కన టేప్ రికార్డు వాళ్ళు క్యాసెట్ వేస్తే అవి వింటూ అలా పాడుకుంటూ ఉండేవాడిని. ఓకే. అంటే మామూలుగా అప్పుడు ఎట్లా ఉందంటే ఇంక ఇక్కడ తిరగలేను కాబట్టి ఇంకా ఆ టైంలో ఏం చేశాను, సర్లే సాంగ్స్ పాడుకుందాం మామూలుగా అంటే ఇంకా అదే చేసుకునేవాడిని. ఏదో టైం పాస్కు పాడుకునేవాడిని. అలా పాడుతూ అలవాటు అయిపోయింది ఇంకా పాడడం. మామూలుగా ఇక అలవాటు అయిపోయింది. మా వాళ్ళని తగిలి ఓ రేడియో తెచ్చుకొని మా నాన్నగారు ఉన్న టైంలో రేడియో తెచ్చుకున్న తర్వాత రేడియోలో పాటలు వింటూ వాళ్ళు ఎట్లా వాయిస్తారో వాళ్ళు ఎట్లా పాడతారో విని ఆ కిరసనాయిల్ డబ్బా రూపాయి బిళ్ళ, ఆ రూపాయి బిళ్ళ ఇట్లా చేతిలో పట్టుకొని ఆ కిరసనాయిల్ డబ్బా పెట్టుకొని అందులో పాడుతూ అలా ఎంతవరకు చదువుకున్నావు? నార్మల్ లేదండి, చదువుకోలేదు. ఓకే. అది అంటే రామాచారి గారి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఒకసారి హెచ్ఎం టీవీలో ఇంటర్వ్యూ చేశారు. రామాచారి సార్ అంటే మధుప్రియ గారు, వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారు. అది ఎక్కడ జరిగిందంటే 2009లో ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు. హెచ్ఎం టీవీలో చేశారు. ఆ ఇంటర్వ్యూ చేస్తుంటే అందరూ కాల్ చేస్తున్నారు. బేసిక్లీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ టీవీ లైన్లు ఇంకా బిజీ ఉంటాయి. అప్పుడు నేను కూడా కాల్ చేశాను, నాకు కలవకపోవడం వల్ల ఇంకా నేను ఆయనతో మాట్లాడలేదు. ఆ టీవీలో నేను ఫోన్ చేయలేదు ఆయనకి. ఫోన్ చేయకుండా ఏంటంటే వాళ్ళు ఒకసారి దోమలగూడ ఫంక్షన్ హాల్కి, అంటే కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళాను. దోమలగూడ కాలేజ్ ఫంక్షన్కి. అక్కడ మీకు ఒక విషయం ఏంటంటే అక్కడ జాయిన్ చేసింది అండ్ సోమ్ భూపాల్ అని అతను నా ఫ్రెండ్ అనమాట. అతను అక్కడ దోమలగూడ కాలేజ్ ఫంక్షన్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, ఈ అబ్బాయికి ఇంత బాగా పాడుతున్నాడు కదా, మీరు ఈ అబ్బాయికి ఏమవుతారంటే ఫ్రెండ్ అవుతాను మేడం అని చెప్పాడు. చెప్తే మరి ఇంత బాగా పాడుతున్నప్పుడు మ్యూజిక్ నేర్పించవచ్చు కదండి, మంచి టాలెంట్ ఉంది కదా, నేర్పించవచ్చు కదా అంటే 2009లో కర్ణాటక వోకల్లో జాయిన్ చేశాడు అతనే. రామాచారి సార్ దగ్గరికి జాయిన్ అవ్వాలంటే అసలు కష్టపడింది అతను. ఎందుకంటే ఇక్కడ అంటే విద్యానగర్లో వాళ్ళు అప్పుడు విద్యానగర్లో నేర్పించేవాళ్ళు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది క్లాసు ఏంటి అని చెప్పేసి ఎవరు అడిగితే చెప్పలా. ప్లస్ అతను నేను చెప్పగానే కాల్ చేశాడు. అంటే వెళ్ళాడు విద్యానగర్లో, ఆయన ఎక్కడ ఉంటారని చెప్పేసి ఆయన ఎంక్వైరీ చేసి మాట్లాడి ఇంకా రామాచారి సార్ నెంబరు తెచ్చారు. వాళ్ళే అంటే దోమలగూడ కాలేజ్ ఫంక్షన్ హాల్లో ఇచ్చారు నాకు. అంటే వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ లో రామాచారి సార్ నెంబరు ఫస్ట్ సాకేత్ అన్న నెంబర్ ఇచ్చారు. లేదు, సాకేత్ అన్న నెంబర్ ఇచ్చారు వాళ్ళు. ఆ నెంబర్ తో పాటు రామాచారి సార్ నెంబర్ ఇచ్చారు. రామాచారి సార్ నెంబర్ ఇస్తే నేను తర్వాత ఎప్పుడు చేశాను, ఆయనకి 2011లో చేశాను. రామాచారి సార్ వెళ్ళక ముందు ఎలాంటి పాటలు పాడేవాడు? రామాచారి సార్ దగ్గరికి వెళ్ళక ముందు ఒక పాట, మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే, చెప్పే పిల్ల ఏమైందే చెప్పకుండా దాచోతే,
చూపులతోటి ముల్లే గుచ్చి చూడకుండా చంపదే నా ప్రాణం, నిన్ను తాచక ఉందని తెలుసా తెలుసా, నువ్వేగా నా ప్రాణం అని నే కలుసా అలుసా, నువ్వు లేక ఉండనే లేను నా కోసం వస్తావా మైనా మైనా. సార్ దగ్గరికి వెళ్ళక ముందే ఇంత అద్భుతంగా పాడితే సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకెంత అద్భుతంగా పాడతావు అని ఎక్స్పెక్ట్ చేసిన. థ్యాంక్ యూ సో ఇప్పుడు ఇలా పాడుతున్నావు అని. అవును, నాకు ఒకటి పలాసలో పాడావు కదా పాట, రఘుకుంజ గారి ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ ఈ సాంగ్ ఒకసారి పాడతావా? రఘుకుంచే సార్ ఆపర్చునిటీ ఇచ్చింది నాకు. వాళ్ళు నన్ను డాన్స్ మాస్టర్ జాకీ సార్ అని ఆయన 2015లో పరిచయం అయ్యారు. ఓకే. ఆయన ఏంటంటే ఆయన డాన్స్ మాస్టర్. Okay. వాళ్ళు ఏంటంటే మణికొండలో ప్రోగ్రామ్ చేశారు, మణికొండకు తీసుకెళ్ళారు, వాళ్ళే తీసుకెళ్ళాడు కార్లో. తీసుకెళ్ళి ఏం చేశారంటే అక్కడ సాంగ్ వాడిచ్చారు. ఆ సాంగ్ వాడిచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చారు. ఓకే. ఇంటికి వచ్చి నా ఫోటో తీసుకొని ఓం నమో శివరుద్రాయ ఇప్పుడు ఇందాక పాడింది ఆ పాట పాడించారు. పాడించి ఫేస్బుక్లో పెట్టారు. ఓకే. ఫేస్బుక్లో పెట్టిన తర్వాత అది చాలా మంది చూశారు. అందులో రఘుకుంచే సార్ చూశారు. రఘుకుంచే సార్ నాకు 2018లో కాల్ చేశారు. ఓకే. ఇట్లా చెట్కెళ్ళ వేస్తూ వాడుతున్నావు, చాలా బాగుంది అని. కీర్తి గారని ఆమెను అడిగారంట, ఈ అబ్బాయి ఎవరు, ఎక్కడ ఉంటారు, ఈ అబ్బాయి నెంబర్ కనుక్కొని నాకు వాట్సాప్ చేయంటే ఆవిడ కాల్ చేశారు. చేసిన తర్వాత రఘుకుంచే సార్ ఇలా చిటికెళ్ళ వేస్తూ వాడుతున్నావు, చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి అని అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఏ పాట ఒకసారి పాడవా? బొగతా ఇను ఇను సబుతా ఇను ఇను మా ఊరి వైభోగం, బొగతా ఇను ఇను సబుతా ఇను ఇను మా ఊరి వైభోగం, జముకుల కొండని వాగింతనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, చీడే తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు. అమేజింగ్ నిజంగా. రాజు సీరియస్గా థ్యాంక్ యూ సార్. ఐ హోప్ నువ్వు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కంటెస్టెంట్గా ఉండబోతున్నావు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. తప్పకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా రాజు. తప్పకుండా సార్. ఇంకా చాలా చాలా మంచి షో సార్. చూద్దాం సార్, ఎందుకంటే అదే ఉండాలని ఆశగా ఉంది నాకు, ఎందుకంటే సెలెక్ట్ అవ్వాలని ఉంది. సరే ప్రస్తుతానికి చిన్నప్పటి నుంచి ట్రై చేసిన సింగర్ అవ్వాలని ఉంది, మూవీలో పాడాలని ఉంది. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి, నువ్వు ఎప్పుడు బాగా విని పాడే పాట? నా ఫేవరెట్ సాంగ్ అంటే అన్ని నా ఫేవరెట్ సాంగ్స్, ఒకటి బాగా ఒకటి అంటే అన్ని ప్లస్ ఒక సాంగ్ ఫేవరెట్ సాంగ్ ఏంటంటే నాకు పాడవా? గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింతల్లి పూచే నాలో ఆనందం, అరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లో నా ఆశ, సిరిమువై పలికిందమ్మ గుండెల్లో నా శ్వాస, కలహంస నడకల్లోన అందాల హైలెస్స, నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం, నిండా నింపిందమ్మా నాలో సంగీతం. అసలు వాయిస్ కానీ నువ్వు పిచ్చి పాడేది కానీ చాలా 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 అద్భుతంగా ఉంది రాజు. థ్యాంక్ యూ సార్. సీరియస్లీ దేవుడి దయ వల్ల నీకు మంచి పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నీ కుటుంబ పరిస్థితి ఒకసారి చెప్పు. కుటుంబ పరిస్థితి అంటే చిన్నప్పటి నుంచి మా వాళ్ళు అంటే రైతులండి, నేను రైతు కూలీ బిడ్డని. బయట వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పోషించారు మా నాన్నగారు మా అమ్మగారు. కానీ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడుతున్నాను కానీ సరే మా అబ్బాయి అంటే వాళ్ళకి తెలియదు కదా, తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు ఏమనలేదు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది ఆర్థికంగా ఎలా అంటే ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, నెలకి ఎంత, మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాక్టీస్కి వస్తావు కదా, ప్రాక్టీస్కి ఎలా వస్తావు ఏంటి దాని గురించి? ప్రాక్టీస్ అమ్మ తీసుకొస్తుంది సార్. ప్రాక్టీస్ అమ్మ తీసుకొస్తుంది? అమ్మ తీసుకొస్తుంది, తీసుకెళ్తుంది. ఇక్కడ ఇంకా బస్సులో వెళ్తాం, బస్సులోనే వస్తాం, బస్సులో వెళ్తాం. ప్రాక్టీస్కి అమ్మ తీసుకొస్తుంది. ఇంకా మాకు అంటే భూమి అంటే ఏమీ లేదు, ఒక పెంకుటిల్లు ఉంది. పెంకుటిల్లు ఉంది.
Okay. సొంత ఇల్లు ఉంది, పెంకుట ఇల్లు ఉంది. అమ్మ అంటే అమ్మ వచ్చేసింది పక్కనే. ఆ, అమ్మ పేరేంటి? అమ్మ పేరు సత్యమ్మ సార్. సత్యమ్మనా? మీరు ఎప్పుడు గుర్తు ఇచ్చారమ్మా ఇట్లా రాజు ఇంత అద్భుతంగా పాడతారని? చిన్నప్పటి సందా? ఆ. 5 లీటర్ల డబ్బా దాని మీద రూపాయి బిల్లులో శాలరీ తీసుకొని కొట్టుకుంటుంటే నా పడుతుంటే కూడా రారంటే రాకపోతుండే, చలి పెడుతుంటే కూడా రాకపోతుండే, దాని మీదే ఉంటుండే. అప్పుడు మా తాను రేడియో లేదు, టీవీ లేదు, ఏది లేదు. నేను రేడియో కూడా ఇప్పలేదు ఆయన. ఏదో మాకు వచ్చింది బాగా ఆయన అక్కడికి ఇక ఆడుతూనే ఉంటుంది. మళ్ళీ రంగు డబ్బులు కూడా తీసుకొని అలా బండి మీద కూర్చొని ఊరికి కొట్టుకుంటే ఇదే రేడియో కూడా రాజు 4 బిడ్డలు, ఈయన ఒక అబ్బాయి, 4 ఆడపిల్లలు. 3 అక్కలకి ఈయన ఇంకొక చెల్లెలు, మళ్ళీ ఇంకొక 2 ఆమె కూడా ఇట్లనే ఉండేది, ఇట్లనే బ్లైండ్గా. సో రాజు అండ్ ఇల్లు లేదు, మొత్తం సో సినిమా పాటలు నీకు రావాలని తప్పకుండా సార్. అండ్ ఇండియన్ ఐడల్ షోస్ కానీ ఇవన్నీ కూడా నీకు రావాలని తప్పకుండా. నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా రాజు. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ శివ సార్ కూడా నాకు కరోనా టైంలో కూడా ఆయన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేశారన్న. పలాస సినిమా హిట్ అయినందుకు. డాన్స్ మాస్టర్ జాకీ సార్ కూడా పలాస సినిమా హిట్ అయినందుకు నన్ను ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ అమేజింగ్ రాజు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా అంటే ఫైనాన్షియల్గా మీకు ఏమైనా ఆర్థికంగా ఏమన్నా? గవర్నమెంట్ నుంచి 3,016 వస్తున్నాయండి నెలకి పెన్షన్. ఓకే. ఇంకా దాంతో సరిపోయింది. ఓకే. చిన్నప్పుడు అందరిని అడిగాను, ప్రతి రాజకీయ నాయకులను కూడా చెప్పకూడదు పేర్లు, కానీ ప్రతి ఒక్కరిని అడిగా. నేను పాడుతున్నానని చెప్పేసి కనీసం మ్యూజిక్ నేర్చుకొని సలహా కూడా ఎవరు ఇవ్వలేకపోయారు. సరే డబ్బాతో వాయిస్తున్నాడు కదా, కనీసం రూపాయి బిళ్ళతో మ్యూజిక్ సెన్స్ ఉంది, బాగా పాడుతున్నాడు అని చెప్పేసి మ్యూజికల్ కాలేజీలు పలానా స్టేజ్లో ఉన్నాయంటే పలానా దగ్గరలో ఉన్నాయని నాకు చెప్పలా ఇప్పటి వరకు. కానీ తర్వాత నా ఫ్రెండ్ అని అతను వచ్చాడు, అతను జాయిన్ చేశాడు. ఎంత కష్టపడ్డాడు, కాలేజీ కూడా వదిలేసుకున్నాడండి ఇతను. నా గురించి సోంభూపాల్ రెడ్డి. సీరియస్లీ స్నేహం గురించి ఇంతగానో స్ట్రగుల్ పడుతున్నావు అండ్ ఐ హోప్ యూ ఇంత ఫ్రెండ్ దొరకడం నీకు చాలా అదృష్టం యాక్చువల్లీ రాజు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అదృష్టం నిజంగా అతను దొరకడం. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి నీకు అట్లీస్ట్ ఇప్పటి నుంచి నీకు మంచి ఆఫర్స్ వస్తాయని నేను ప్రార్థిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. బై బై.